సేవకు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళాలి. ఏర్పాటు చేసాం. టిఫిన్ చేసిన వాళ్ళందరూ హాల్లోకి రానమ్మా. మీకు నెక్స్ట్ చెప్తా. అసలు మాత్రమే ఎంత ఇవ్వమని ఆ ప్రాణం నేనే తీసుకోండి. Please.
గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిందిన శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద హరి గోవింద గోకులనందన గోవింద నవనీత చోర అమ్మ ఒక సెట్ తీసుకో గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద శంకరేశ్వర గోవింద కీర్తన గోవింద ధన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద చెప్తారమ్మా దయచేసి నిశ్శబ్దం పాటించాలి వాలంటీర్లు అందరూ వెనుకకు వచ్చేయండి అమ్మా అమ్మ వాలంటీర్లు వెనుకకు వచ్చేయండి నిశ్శబ్దం పాటించండి అమ్మ నిశ్శబ్దం అమ్మా అమ్మా ప్లీజ్ ఈ మాటలు ఏమని చెప్తున్నారు? యాదేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత అన్నింటి లోపల శక్తి రూపంలో ఉన్న శ్రీ మాతలందరికీ నా యొక్క వందనాలు నమస్కారాలు. మా గురువుగారు చెప్తున్నారు అన్ని వ్రతాల కన్నా గొప్ప వ్రతం ఏం జరిగేనా? ఏం వ్రతం? అన్ని వ్రతాల కన్నా మౌన వ్రతం. మౌనంగా ఉండండి. ఒక 1000 మంది మొగోళ్ళు చేయొచ్చు కానీ 4-5 ఆడోళ్ళు చేరాలంటారు. అది తప్పని నిరూపించండి. అందరు కూడా ఈ 4 గంటలు ఒక సినిమా చూసినంత టైం కూడా కాదు. నేను ఓపెన్గా చెప్తున్నా. ఇక్కడ విధానం ఏంటంటే పారాయణం కాదు, ప్రతి నామానికి కుంకుమార్చన కావాలి. అది మెయిన్ మోటో. పారాయణం అంటే మనం యూజువల్గా 20 నిమిషాల పూట అయిపోతుంది. ఓ 3 గంటలలో 6 సార్లు 7 సార్లు తెలుసుకోవచ్చు. రేపటి సండే దయచేసి అందరూ 9 గంటలకు వచ్చే ప్రయత్నం చేయండి. మొదటి రోజు కాబట్టి కొద్దిగా అనుకున్నా ఈ టైం నుంచి స్టార్ట్ అవుతాను. ఇది జరిగే విధానం ఏంటని చెప్తారు. మీకు ఏం చెప్పారు, ఏం తెచ్చుకోకండి అని చెప్పారు. ఆచరణ వద్దు, మంగళారతి వద్దు, నైవేద్యాలు వద్దు. ఇక్కడ జరిగే విధానం ఏంటంటే శ్రీ సూక్త విధానంలో కుంకుమార్చన జరుగుతుంది. శ్రీ సూక్త విధానంలో మీరు జనరల్ చేసినట్లయితే ఆవాహనానికి కానీ ఆసనానికి కానీ స్నానానికి పాద్యానికి ఆర్యానికి అన్నిటి కూడా ఇక్కడ
సహస్రనామాలు వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అందరూ యూనిఫామ్గా ఒకే విధంగా శ్రీ మాతాదేవి యొక్క ప్రణవం ఏంటంటే ప్రణవం ఓంకారం యొక్క మాతాదేవి యొక్క ప్రణవంతో శ్రీ మాత్రే నమ అన్న ముందు ఆ ప్రణవాక్షరాన్ని జోడించి చదవండి. ఎప్పుడు కుంకు వేసిన ఓం హ్రీం శ్రీ మాత్రే నమః. అక్కడ అయ్యగారు ఒక్కొక్క నామం చెప్తుంటాడు, ఆ నామం నడుస్తుంటుంది. మీరు మటుకు అందరూ ఓం హ్రీం శ్రీ మాత్రే నమః. కుంకుమ అనేది ఎట్లేస్తారు? ఈ 2 ఏళ్ళు తలగట్టు మీకు ఇచ్చిన కవర్లకు వెళ్ళి ఇట్లే తీసుకుంటాం. అట్లనే 4 సార్లు చేస్తే 4000 నామాలు అయితే ఇప్పుడు 350 మంది ఉన్నారు. చేసినట్లయితే ఒక 14 లక్షలు 15 లక్షలు అవుతుంది. రేపు సంఖ్య పెరగచ్చు. సంఖ్య పెరిగితే బయట కూడా వేస్తాము, ఇక్కడ కూడా 50-60 మంది కూర్చోవచ్చు. కాబట్టి సంఖ్య గురించి ఇబ్బంది లేదు, స్థలం గురించి కూడా ఇబ్బంది లేదు. కాబట్టి పూజ స్టార్ట్ అవుతుంది. మీకు అందరూ కూడా గోత్రనామాలతో సంకల్పం చెప్తాడు. ఎవరి గోత్రనామాలు వాళ్ళు మీరు అనుకుంటే సరిపోతుంది. సంకల్పం తర్వాత గణపతి పూజ, కుంకుమార్చన స్టార్ట్ అవుతుంది. ఈ కుంకుమ పూజ కూడా పుష్పలి పూజ ఏమన్నప్పుడు పుష్పలి